పేస్ట్ అయితే ఒక్క దగ్గర లేదండి. విమల్లో పాన్ మసాలాలు అయితే ఒక్కొక్కడు 3 4 పెట్టుకుంటున్నాడు జేబీ. ట్రైన్ కు దండం 6 hours లేట్. 12 గంటలకు రావాల్సిన ట్రైన్ 5:30 అవుతుంది. జీవితం లెక్క ఇంక ట్రైన్ ఎండండి బాబు, ఎండ. నుండి పాట్నా 3 hours జర్నీ. పాట్నా 3 hours జర్నీ అనమాట. S2 అండి ఇది. S2 లో చూడండి స్లీపర్ లో. అయ్యో బాబోయ్, జనరల్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఫైనల్ గా నేనైతే వారణాసి రైల్వే స్టేషన్ కి వచ్చేసానండి. ఒక్కడంటే ఒక్కడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. దీన్ని నిన్న రాత్రి ఫిల్ చేసుకున్నానండి గోదావరి దగ్గరికి వెళ్ళి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి డే 4 అండి కాశీలో. నాకు ఈరోజు ట్రైన్ ఉందన్నమాట, విజయవాడకి వెళ్ళిపోతున్నాను. సో ఇది వచ్చేసి ఫాస్ట్లో నేను ఉన్నది. సో బ్యాగ్ చూసారు కదా, మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి మనం వారణాసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుండి డీడీ ఉపాధ్యాయ అని రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. డీడీ ఉపాధ్యాయ ఎందుకంటే నా ట్రైన్ వచ్చేసి ఆ జంక్షన్ నుండి ఉందండి. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. మనకి ఏం నచ్చిందని నన్ను అడిగితే నేను ఈ సందులు చెప్తానండి. చూసారు ఈ 2 కుక్కలు ఎప్పుడు ఇక్కడ ఉంటాయండి. వీటి ప్లేస్ ఇది అనమాట, ఇక్కడ ఉంటాయి ఎప్పుడు. నా దగ్గర మిగిలిపోయిన బ్రెడ్ ఉందండి. ప్రాబ్లమ్ ఇక్కడ బాటిల్స్ అమ్ముతారండి. మనకి ఇది 10 రూపీస్ అనమాట. ఓన్లీ ఖాళీ బాటిల్ అమ్ముతారు. దీనిలో మనం గంగాజలం అదే వాటర్ని అయితే పట్టుకుని తీసుకెళ్ళొచ్చు. నేనైతే దీన్ని నిన్న రాత్రి ఫిల్ చేసుకున్నానండి గోదావరి దగ్గరికి వెళ్ళి. సో ఇది పట్టుకెళ్తున్నాను అనమాట. ఒక ఆటో ఉన్న అడిగితే రైల్వే స్టేషన్కి ఎంత అంటే 250 అంటున్నాడు. ఏమన్నా నేను నిన్న 30 రూపీస్కి వచ్చాను రా బాబు ఇక్కడికి అంటే. నేను వచ్చినప్పుడు 30 రూపీస్కి వచ్చాను ఇక్కడికి, 250 ఇవ్వాలంటే వెళ్ళినప్పుడు. సో షేరింగ్ ఆటోలు అండి, పాండే హవేలీ అనమాట ఇది. ఆటోలు అయితే కొంచెం కష్టంగా ఉన్నాయని రావట్లేదు. ఇక్కడ సెంటర్కి వెళ్ళాలంటే అక్కడ నుండి షేరింగ్ ఆటోలు ఉంటాయంటే ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అన్నారు. సో నేను ర్యాపిడో బుక్ చేసుకున్నానండి. ర్యాపిడో 40 రూపీస్ చూపిస్తుంది. 10 రూపీసే కదా డిఫరెన్స్ అని చెప్పి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట. హలో, థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్తున్నామండి మనం రైల్వే స్టేషన్కి, జంక్షన్కి, వారణాసి జంక్షన్కి. పోలీసులు ఉంటున్నారు, వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట. అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఫైనల్గా నేనైతే వారణాసి రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. ఇక్కడ ఒక్కడంటే ఒక్కడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు అనమాట. ఇది ఇక్కడున్న ట్రాఫిక్, ఇక్కడున్న రష్కి తో కంపేర్ చేస్తే మన హైదరాబాద్ ట్రాఫిక్ ఎందుకు పనిచేయదు అనమాట. అంత రష్ ఉంది ఇక్కడ, అంత ట్రాఫిక్ అనమాట. ఒక్కడంటే ఒక్కడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. ఆఖరికి నేను ఎక్కువచ్చిన బైక్ కూడా చాలా కష్టమే. మ్యాప్ అని చూసారా, అది మొత్తం వారణాసి మ్యాప్ అనమాట. చూసారా ఎంత ఉందో, చాలా పెద్ద సిటీ. టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చి 47 రూపీస్ పడుతుంది అనమాట. 17 కిలోమీటర్స్ కి 47 రూపీస్ ఎక్కువ అనుకుంటున్నాను నేను. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 లో ఉంది మన ట్రైన్, వెళ్తున్నాను. సో అదండి, చాలా క్రౌడ్ అనమాట, చాలా క్రౌడ్, చాలా బిజీ స్టేషన్ వారణాసి కూడా. స్టేషన్ అయితే చాలా బాగుందండి. S2 అండి ఇది. S2 లో చూడండి స్లీపర్లో. అయ్యో బాబోయ్, ఇక్కడ జనరల్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి అండి. ఇది జనరల్ అనమాట. డీడీ ఉపాధ్యాయుడికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ ఏమంది ఒక 1 hour జర్నీ అదనమాట. డీడీ ఉపాధ్యాయ నుండి మనకైతే స్లీపర్ ఉంది అనమాట. అక్కడ నుండి డైరెక్ట్ విజయవాడ. ఇప్పుడే ట్రైన్ ఎక్కామని జనరల్లో కూర్చున్నాను మెట్ల దగ్గర. చూసారా, మామూలుగా లేదు మనవాడు పాట్నా వెళ్తున్నాడంట. ఇక్కడ నుండి పాట్నా 3 hours జర్నీ. పాట్నా 3 hours జర్నీ అనమాట. మనం నెక్స్ట్ స్టాప్లో దిగిపోతున్నాం. ఇదంతా వారణాసి రైల్వే స్టేషన్ అండి. బాయ్ బాయ్ వారణాసి, కాశీ. మనం ఇప్పుడు గంగా రివర్లో ఉన్న బ్రిడ్జ్ మీద నుండి వెళ్తాం చూడండి. ఇదంతా గంగా రివర్.
ఓకే బ్రో, బాయ్, ఆల్ ద బెస్ట్. ఇండియన్ రైల్వేస్ స్టేషన్ ఎందుకంటే నేను రిటర్న్ వారణాసి నుండి బుక్ చేసుకున్నానండి. బట్ అప్పుడు నాకు టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండడం వల్ల నాకు అవదనిపించింది. మనకి ఆల్టర్నేటివ్ చూపిస్తారు కదా నెక్స్ట్ స్టేషను. సో అందుకని చెప్పి నాకు ఉపాధ్యాయ నుండి అయితే నాకు టికెట్స్ ఉన్నాయని చూపించింది. వెయిటింగ్ లిస్ట్ 12 ఉన్నాయి. అప్పుడు నేను బుక్ చేసుకున్నప్పుడు 12 అయితే అయిపోతాయి కదా అని బుక్ చేసుకున్నాను అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ నుండి ఇక్కడికి రావాల్సి వచ్చింది, వారణాసి నుండి కాకుండా. సో ఇక్కడ ఏంటంటే స్టేషన్ నుండి మనకి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు వారణాసి నుండి టికెట్స్ అవైలబుల్గా లేకపోతే డీడీ ఉపాధ్యాయ నుండి అయితే బుక్ చేసుకోండి. మన జనరల్గా టికెట్ తీసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ నుండి అయితే మనం ఎక్కేచ్చు అనమాట. నేను తీసుకున్న ట్రైన్ పేరు వచ్చేసి బెంగళూరు వెళ్తుందండి. దానాపూర్ టు బెంగళూరు. దానాపూర్ వచ్చేసి తెలుసు కదా, బీహార్ నుండి బెంగళూరు వెళ్తుంది. సో విజయవాడ మీదకి వెళ్తుంది. అదైతే నేను బుక్ చేసుకున్నాను. ఇది సండే మండే వెళ్తుందండి, ఎవ్రీ సండే మండే. ట్రైన్ నెంబర్ వచ్చేసి 023. ట్రైన్ నెంబర్ ఇక్కడ ఇస్తాను చూడండి, అదనమాట. ట్రైన్ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాను. ఇక్కడ మన ట్రైన్కి ఇంకా 1 అవర్ ఉంది, అందుకని చెప్పి ఫుడ్ తిందామని తీసుకున్నాను. చూసారు కదా, అండా బిర్యానీ, ఎగ్ బిర్యానీ. బయటికి వెళ్ళిన ఏముండదని, సమోసాలో జిలేబీలు తప్ప ఏముండవు ఇక్కడ. అందుకే ఇక్కడ స్టేషన్లో తీసుకున్నాను. ఎలా ఉందో చెప్తాను చూసి. గడ్డి, ఒట్టు గడ్డి ఉంటుంది కదా, సేమ్ అలా ఉంది. అస్సలు బాగాలేదు, తింటాక ఉండదండి, అదే చాలు. ఇంకా స్మెల్ ఏం రావట్లేదు, తినొచ్చు. బాగాలేదు, తింటున్నారండి, ఇంక తప్పదు. ఇంకా ఇటువంటి బయటికి వెళ్ళినా కానీ ఏముండదు అక్కడ, సమోసాలు అవి తప్ప. అవి తింటే లోపల షెడ్కి వెళ్ళిపోతాం. ఇదిగోండి మన ట్రైన్ వస్తుంది. ఎంతమంది ఉన్నారు చూడండి, చాలామంది ఉన్నారు అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి దానాపూర్ నుండి స్టార్ట్ అవుతుంది. నాకు ఆర్ఏసీ వచ్చిందండి, S7లో 47 అనమాట. ఈ పాటికి ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటుంది. అది స్లీపర్ జనరల్ ఒకటే ఇక్కడికి వస్తే. ఇంకా 30 47 మంది వాళ్ళు వచ్చారనమాట. నా ప్లేస్లో కూర్చున్నాడు. నేను వచ్చినప్పుడు అడిగినప్పటికి వెళ్ళిపోయింది అనమాట. 5 minutes అయితే తీసేస్తారనమాట. మళ్ళీ రేపు నైటు 11:50 దిగుతా అనమాట. 11:50 రేపు నైట్ 11:50 అంటే 28 hours జర్నీ అండి. ఇంకా సీట్ ఉంది కాబట్టి ఇంకా పర్లేదులే, మనం పక్కనే ఛార్జింగ్ ఉంటుంది ఆరామ్సే. ఇంకా ఇది దానాపూర్ టు బెంగళూరు స్పెషల్ అండి. ఇప్పుడు స్పెషల్ కూడా ట్రైన్కి వెళ్తుందని చెప్పలేము మనం, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డైలీ నడిచే ట్రైన్కి ఇస్తారనమాట. సో చూద్దాం ఇది ఏ టైంకి వెళ్తుందో. అన్న ట్రైన్కి వెళ్తుందో లేదు చూద్దాం. ఇది వచ్చేసి డే 2 అండి. ట్రైన్లో నాగపూర్ దగ్గరలో ఉన్నాను అనమాట. ఏంటంటే ఇక్కడ పేస్ట్ లేదు. ఇప్పుడు నా పేస్ట్ ఎక్కడ పడదబ్బాను, ఎంతమంది అడిగినా కానీ పేస్ట్ లేదు అంటున్నారు. చాలా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కొనుక్కుందామంటే పేస్ట్ ఎవడ అమ్మట్లేదు. ఎండ అండి బాబు, ఎండ చాలా ఎండ వచ్చేస్తుంది. గాలి కూడా వేడిగా వస్తుంది అనమాట. ఏం చేయలేదు తెలియట్లేదు పరిస్థితి. పేస్ట్ అయితే ఒక్కడి దగ్గర లేదండి, ఒక్కడి దగ్గర లేదు. ఈ విమల్లో పాన్ మసాలాలు అయితే ఒక్కొక్కడు 3-4 పెట్టుకుంటున్నాడు జేబుల్లో. నాకు ముఖం కడుక్కోరే మీరు, ఎవరిని అడిగినా లేదంటున్నాడు. బ్రష్ చేయలేదండి ఇంకా అయిపోయింది. ఇంక ఈ రోజుకి రేపు ఇంటికి వెళ్ళాక ఇంకా రేపు మార్నింగ్ వెళ్తాను ఇంటికి వెళ్ళి చూద్దాం. ఇంకా అదండి, ఇక్కడ నాగపూర్ దాకా అయితే వచ్చాం మనం. ఇక్కడైతే ఆపేసిండు జంక్షన్, అది క్రాసింగ్ అయితే ఉందనుకుంటా. ఇది మొత్తం అడవిలో ఉందండి, బాగున్నది, ఇల్లు లేకుండా బాగున్నది. ట్రైన్లో ఏంటంటే అండి, ట్రైన్ ఎక్కుతాం కదా, ట్రైన్ వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఆ దుమ్ము లేసిపోయి కిటికీలోండి లోపలికి వచ్చేస్తుంది అనమాట. మనం పీల్చుకుంటాం కదా, ముక్కులోకి వెళ్ళిపోతుంది, చిరాకు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి అందులోకి ఆర్ఏసీ అండి నాది. ఇంకా ఆడు కాల్ అట్టుకొచ్చి నన్ను ఎత్తి మీద ఆడుతున్నాడు. ఆడికి ఎన్నిసార్లు చెప్పిన ఆడికి అర్థం కావట్లేదు. నేను అట్టుకెళ్ళి ఆడిని ఎత్తి మీద ఆడుతున్నాను. ఇంకా అయిపోయింది అలాగే, ఇంకా అలా నడుస్తుంది మాకు. ఇక్కడైతే చాలాసేపు ఆపేసాడండి, ఎందుకు ఆపేయడం తెలియదు. వాటర్ బాటిల్ కొనుక్కుందామన్నా కానీ వాటర్ బాటిల్ రావట్లేదు ఇక్కడ. నేను ఇందాకడే లేచానండి, 10 అవుతుంది నేను లేచినప్పటికి. నేను ఎప్పుడు నైట్ 3ంటికి పడుకున్నాను, 10ంటికి లేచాను. మొత్తం లేచినప్పటికి కొత్త అందరూ లేచిపోయి ఎవడ పని అలా చేసుకుంటున్నాడు. ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అవ్వకముందు వేసుకున్నాను దీన్ని పనికి వస్తుందేమని చెప్పి. ఇప్పుడు పనికి వస్తుంది నాకు ఇది ఒకటే ఉంది. ట్రైన్కు దండం. ఎన్ని అవర్స్ తెలుసా, 6 hours లేటు.
12 గంటలకు రావాల్సిన ట్రైన్ 5:30 అవుతుంది. జీవితం లెక్కన ఇంక ఈ ట్రైన్ చుక్కలు చూపించింది. దీనివల్ల నర్సాపురం వెళ్ళి 2-3 ట్రైన్లు మిస్ అయిపోయాను. లాస్ట్ ట్రైన్ ఉంది నర్సాపూర్ టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అనమాట. అది కూడా లేటే, అది 7:30కి వస్తుందంట. ఇంకా 1:30 వెయిట్ చేయాలి. ఇక్కడ 1:30-2 గంటలు వెయిట్ చేయాలి. అనుకున్నాను నేను డైలీ నడిచే ట్రైన్స్ కన్నా స్పెషల్ ట్రైన్ లేట్గా నడుస్తుంది అనుకున్నాను. అలాగే జరిగింది. మరీ ఎంత లేట్ 6 అవర్స్ అండి. నాకైతే ట్రైన్ ఉందండి ఇంకా 7కి 7:20 అలాగా. సో నేను ఆ ట్రైన్ ఎక్కేసి నర్సాపురం వెళ్ళిపోతాను మా ఊరు. అది 5 గంటలు డిలే అండి. ఎందుకు లేట్ అయిందో తెలీదు. బాగా స్లో తీసుకెళ్తున్నాడు. ప్లస్ అందులోకి 3 గంటలు ఆపేసిండు వరంగల్ దగ్గర. ఎందుకు ఆపేసిండు ఏంటో తెలీదు. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 5:30 5:40 అవుతుంది. ఇలా పడుకున్నానండి వచ్చి. నా ట్రైన్ అయితే నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంది. 7:20కి వస్తుందంట. అదనమాట. ఇక్కడతో ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే మొత్తం నిద్ర వచ్చేస్తుంది, నిద్ర లేదు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.